రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. చేయండి, అలా ఏమైనా చేయాలి, అప్పుడు ఉంటుంది మీకు. ఆ, మా మగాళ్ళ దృష్టిలో భార్య అందంగా కనిపిస్తే ఒక ముద్దివ్వాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. నేనైతే నా భార్య విషయంలో ఎప్పుడూ వెయిట్ చేయలేదు. మా లేడీస్ మాత్రం వాళ్ళ ఆయన ముద్దివ్వడానికి వస్తే వద్దు అంటారు. నేను కూడా మీలాంటి రూల్స్ ఫాలో చేయను. ఈసారి ఏంటి ఉప్మా ప్రతిసారిలా కాకుండా వెరైటీగా కనిపిస్తోంది? ఓటించు దా. ఏంటి నాకు వడ్డించకుండా వెళ్తోంది? ఓహో, కిరణ్కి వడ్డించిన తర్వాత నాకు వడ్డిస్తుందేమో, చూద్దాం. చాలు. ఒరే కిరణ్, నీకు నేను కనిపిస్తున్నానా? అయ్యో నానా, ఎందుకలా అడుగుతున్నారు? క్లియర్గా కనిపిస్తున్నారు. మరి నేను టిఫిన్ చేస్తే ఇక్కడ ఎవరికైనా నచ్చదంటావా? లేదు నాన్న, ఈ ఇంట్లో ఎవరు తిన్నా తినకపోయినా పర్వాలేదు, కానీ మీరు తినకపోతే ఈ డైనింగ్ టేబుల్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీకు ఈ డైనింగ్ టేబుల్ అంటే ఎంత ఇష్టమో ఈ డైనింగ్ టేబుల్ కూడా మీరంటే అంత ఇష్టం నానా. నాకెందుకో మీ అమ్మ కంటికి నేను కనిపించడం లేదేమో, అందుకే నాకు టిఫిన్ పెట్టకుండా వెళ్ళిపోయింది. ఏంటమ్మా, నాన్నకు వడ్డించలేదు? ఎప్పుడు నాన్నకు వడ్డించిన తర్వాతే కదా మాకు వడ్డించేదానివి. పైగా భోజనానికి కూర్చున్న వాళ్ళని వెయిట్ చేయించకూడదని కూడా చెప్పేదానివి కదా. ఇప్పుడేమైందమ్మా, ఎందుకు నాన్నకు వడ్డించలేదు? వయసులో పెద్దయినా నీకు భర్త, నాన్న అలా వెయిట్ చేయించడం కరెక్టేనా? రే, ఎవరికి పెట్టాలో ఎవరికి పెట్టకూడదో నాకు బాగా తెలుసు. నువ్వు తిను. ఆగు సింధు, తినకు. తినేవాళ్ళంతా ఒక యూనిటీగా మరి ఇక్కడ ఒక వ్యక్తికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. ఏంట్రా అరికట్టేది? కొత్తిమీర కట్ట? అవునరా, వెయిట్ చేయించకూడదని నేనే చెప్పాను, కానీ ఆయన ఇంట్లో వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు కదా, అదొక తప్పు. తీసుకున్న తర్వాత అయినా ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోకుండా ఇప్పుడు రెండో తప్పు చేస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళకి తిండి పెట్టడం దండగాని నాకు అనిపించింది. నీకెన్నిసార్లు చెప్పాలి నేను 25,000 తీలేదు అని? ఆ దేవా అంటే ఎవరో కూడా నాకు తెలీదు, కానీ నువ్వు నా మాటలు నమ్మడం లేదు. నేనేం చేయాలి? ఇదిగో, మీరు గట్టిగా అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. మీరు నిజం చెప్పేంత వరకు, నా చేతిలో మీరు 25,000 పెట్టేంత వరకు మీకు అసలు తినడానికి ఏమీ పెట్టను, అంతే. నేను చెప్పింది నిజమని నువ్వు నమ్మేంత వరకు ఈ ఇంట్లో నేనేమీ తినను. నానా ఆగండి, నానా నానా ఆగండి. రేయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? వచ్చి కూర్చో. రా నానా, కూర్చోరా. ఆయన చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఆయన వస్తారు గాని నువ్వు తిను. కూర్చో.